నన్ను అప్పగించడానికే నిర్ణయించుకున్నారా? అవును. మీకెందుకు ఆ శ్రమ? ప్రభుత్వం ఉందిగా. ప్రభుత్వం అంటే ప్రజలేగా. ప్రజలు తప్పు చేసినప్పుడు ప్రభుత్వం తరఫున శిక్షించవలసిన బాధ్యత ప్రజలదే. I see. నా కర్తవ్యం నెరవేర్చానన్న తృప్తి మిగిలిన తల్లి లేని బిడ్డ, నాకున్న ఒకే బిడ్డ, వాడి ఎడబాటు నాకెంతో బాధ కలిగించింది. 4 రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వాడు విడుదలయ్యాడు. ఆ రోజు లోనికి నెట్టి తలుపులు మూశావు. ఈ రోజు తలుపులు తెరిచి లోనికి రమ్మంటున్నావు. ఎక్కిన వెంటనే మళ్ళీ తలుపులు మూసేస్తావు. తెరిచిన తలుపులు తెరిచినట్టే ఉంచు. ఇప్పటికైనా మారుతావనుకున్నాను. బట్ సేమ్ ఓల్డ్ సన్, సేమ్ ఓల్డ్ ఫాదర్. ఆటల్లోనూ పాటల్లోనూ చదువులోనూ వాడెందులోనూ తక్కువ కాదు. ఒక్క ఆలోచనలోని మనసు కుదిరితే తనంతట తానే అన్ని పనులు చేసేవాడు. కుదరకపోతే దేవుడు చెప్పినా వినేవాడు కాదు. తప్పు చేశావురా అని చెబితే తప్పు, చెప్పకపోతే ఏ రోజు ఏమైపోతాడోననే బాధ. చెప్పమ్మా, వాడిని ఏం చెయ్యాలి? ఎలా మార్చాలి? లేని కొడుకు గురించి ఎందుకు సార్ బాధపడతారు? చిన్న ఫోటో గుండెల్లో కత్తి దిగితే కనీసం తీరైనా తీయకుండా. వద్దమ్మా, దాన్ని తీయద్దు. వాడు పోయాక ఈ గది ఎలా ఉంటే అలాగే ఉంచదలుచుకున్నాను. వాడికి ఏం జరిగినా, వాడు ఏమైనా, చివరికి ఎలా సర్వనాశనం అయిపోయినా వాడి నాశనానికి ఈ ఫోటో నాకు గుర్తు చేయాలి. వెరీ బ్యాడ్ సార్. మా అబ్బాయికి అన్నీ ఉన్నాయి, ఆలోచన లేదు అన్నారు కదూ? మీరు అంతే సార్. సేమ్ ఫాదర్ సేమ్ సన్, దందుకు దందే. అరే అదేంటి సార్ మరి అంత ఫీల్ అయిపోతారు? నవ్వండి సార్. సార్, పోయినోళ్ళు పోయినట్టే ఉంటారా? ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉండిపోతారా? మీకేమైనా సబ్బులు కావాలా సార్? ఎస్ సార్, సబ్బుల కంపెనీ ఏజెంట్ని. మీ బట్టలు అతి తెల్లగాను అతి సుందరంగాను ఉండటానికి ఎల్లప్పుడూ శేఖర్ కంపెనీ వారి షీల్డ్ డిటర్జెంట్ పౌడర్ నే వాడండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. కొన్నా కొనకపోయినా పర్వాలేదు కానీ నవ్వారు. అదే సార్, వస్తాను సార్. బాయ్. చూడమ్మా కళ్యాణి. కళ్యాణి, నా వివరాలన్నీ చాలా డీటెయిల్ గా తెలుసుకున్నావు. మరి నీ గురించా? నా గురించా? అవును, నా గురించా? చెప్పాను కదా సార్, సబ్బుల కంపెనీ ఏజెంట్ అని. అది కాదమ్మా, ఇంత రాత్రి ఇంత సావకాశంగా ఒక్కదాని నాటకం చూసి ఇక్కడికి వచ్చి నా వివరాలన్నీ తెలుసుకుని చాలా సావకాశంగా ఇంటికి వెళ్తున్నావు. మరి మీ ఇంటి దగ్గర ఎవరేమనరా? ఎవరున్నారు సార్ అనడానికి? చిన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోయారు, ఆ తర్వాత మా పెద్దమ్మ చచ్చిపోయింది, ఆ తర్వాత మా పెదనాన్న చచ్చిపోయారు, ఆ తర్వాత ఇంకెవరిని చంపొద్దమ్మా. ప్రస్తుతానికి ఎవరు లేరంటారు. అవును సార్, ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. ఈ మధ్య అదేమో కాదు సార్, పెళ్లి చేసుకుంది. సార్ వస్తాను సార్. చూడమ్మా సార్, ఆడపిల్లలు ఒక్కదాని ఎలా వెళ్తావమ్మా? సైకిల్ ఉంది సార్. అది సరేనమ్మా, ఇంత రాత్రి లైట్ ఉంది సార్. అది సరే, ఈ రాత్రికి ఇక్కడ ఉండి ప్రొద్దునే వెళ్ళొచ్చుగా. థ్యాంక్స్ సార్, వస్తాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు చెప్పాను, నువ్వు వినలేదు. సైకిల్ వింది, దట్స్ ఆల్. సార్, అదేంటి మీ ఇంట్లో వంట? లేదమ్మా, ఆవిడ పోయినప్పటి నుంచి అంతే.
చూడమ్మా, భోజన సమయానికి ఇంటికి వచ్చిన వాళ్ళని తినకుండా పంపించకూడదు. భోంచెతుగా ఈ కాసేపు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నా కొడుకునే చూసినట్టుగా ఉంది. ప్లీజ్ రామ్మా. అవును, హోటల్లో డబ్బు ఇవ్వకుండా వచ్చావటగా? ఎవరు చెప్పారండి? ఇప్పుడే ఫోన్ వచ్చింది కదా సార్. వాళ్ళు ఇవ్వలేదని చెప్తున్నారు సార్. వెళ్ళి ఇచ్చేసారని చెప్తున్నారు. వెళ్ళిరా. నా మాట విని వెళ్ళిరా. అరే, వెళ్ళండి అంటే నేను వడ్డించాను సార్. అదే సార్, మీరు గాలి కొడుతున్నారు. తీసేసినప్పుడు కొట్టాలిగా. మీరు తీసేశారా? అయితే రాత్రి మీ కారు గాలి తీసేసింది నేనేగా, అప్పుడు నేనే కొట్టారుగా. తప్పులు చేసే వయసు మీది, సరిదిద్దే వయసు మాది. థ్యాంక్ యూ, వస్తాను సార్. ఏమిటి వెళ్ళిపోతున్నావా? ఏం సార్, వెళ్ళొద్దా? నిన్ను నువ్వు నా కూడా వస్తే చికాకు అనిపించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే చికాగ్గా ఉంది. ఎందుకు సార్? నా వాళ్ళు ఎవరో దూరం అవుతున్నట్టుగా ఉంది. కానీ ఏం చేయండి సార్, నా బిజినెస్ అంతా రోజు ఈ పాటు 10 తిరిగి 2-3 డజన్లు అమ్మేశాను సార్. రోజుకు నువ్వు ఎన్ని అమ్ముతావు? 5 డజన్లు కాదు సార్, 50 డజన్లు. 50 డజన్లా? ఏం సార్, మీకు 10 డజన్లు వేయమంటారా? చూడమ్మా, నీ దగ్గర ఉన్న సబ్బులన్నీ రోజు నేనే కొనేస్తాను. థ్యాంక్ యూ సార్. నువ్వు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపో. నో సార్, అదేలా కుదురుతుంది సార్? కొన్నా కొనకపోయినా ఇంటింటికి తిరగకపోతే నా కాళ్ళు గురుగులాడతాయి సార్. అది నాకు బ్యాడ్ హ్యాబిట్ సార్. నీకెవరు లేరంటున్నావు, నాకు ఎవరు లేరు. నీ పనంతా చూసుకున్నాక ఇక్కడికే వచ్చేయకూడదు? నాకు కాలక్షేపంగా ఉంటుంది. కాలక్షేపమా? కాలక్షేపం అంటే గుర్తుకొచ్చి నేను మంచి పడుపు కదా సార్, భలే బాగుంటుంది. చెప్పమంటారా? ఏమిటమ్మా చెప్పు. మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. మళ్ళీ చెప్పమ్మా. మా నాన్నగారు ఎవరికి మామగారు, మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. మళ్ళీ చెప్పమ్మా. చాలా ఈజీ సార్. మా నాన్నగారు మా నాన్నగారు ఎవరికి మామగారు, ఎవరికి మామగారు, వారి కోడలి వారి కోడలి నాన్నగారు నాన్నగారు నా కొడుకు మామగారు. అప్పుడు వారికి నాకు ఏం సంబంధం? ఆగమ్మా. ఏమి సార్, ఊరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. ఎవరు నాన్నగారు? మీరనుకుంటే మీ నాన్నగారు, నేననుకుంటే మా నాన్నగారు. మా నాన్నగారు ఎవరికి తాతగారు, కాదు సార్, అన్నగారు ఎవరికి మామగారు, మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలి నాన్నగారు నా కొడుకు మామగారు. ఆగమ్మా. మా నాన్నగారు సుబ్బారావు గారు, వారి మామగారు సునాన్నగారు, కోడలు ఏమిటమ్మా చెప్పా? బాయ్. మా నాన్నగారు ఎవరికి మామగారు. రే రాము, కాఫీ ఇక్కడికే పడరా.
అట్లాగే ఒక పుస్తకం పెన్సిల్ కూడా పట్టరా. మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కోడలు నాన్నగారు, నా కొడుకు మామగారు. వాళ్ళు చిక్కు ప్రశ్నించిందే. సారాయి దుకాణం లైసెన్సులు తీసుకుని దాని పేరు మీద దొంగ సారాయి అమ్ముతూ ఎంతమంది ప్రాణాలు తీస్తారు, ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తారు. పర్వాలేదురా, పర్వాలేదు. సూర్యం మనకెందుకురా? మన ఉద్దేశం అయితే మంచిదే కావచ్చు, కానీ విధానం మాత్రం మంచిది కాదురా. చెప్పరా, ఏమిట్రా విధానం? ఎక్కడికక్కడ అన్యాయం జరుగుతుంటే, ఎక్కడికక్కడ దుర్మార్గం పెంచి పెరుగుతుంటే మనకి చేత అన్నట్టునా? సరే ముందు పడుకోరా, ముందు వేయి చెప్పే తప్పని ఒప్పుకోమనండి. నీ విధానం మంచిది కదా. నాను నిజమేరా, మనం చేస్తున్నది దౌర్జన్యం. అవునరా, ఎలా దౌర్జన్యం? పోతే పోనీ మనకెందుకురా? మనకెందుకా? నేనొక్కడిని నాకెందుకు అని అల్లూరి సీతారామరాజు అనుకుని ఉంటే స్వాతంత్ర విప్లవం ఆరంభం అయ్యేదా? బ్రిటిష్ వారితో చేతులు కలిపి ఉంటే కట్ట బ్రహ్మణ చరిత్ర మిగిలేదా? అవన్నీ పిచ్చి కబుర్లు. నావన్నీ పిచ్చి కబుర్లు, నావన్నీ పిచ్చి కబుర్లు. నేను ఒక పిచ్చివాడిని, నేను ఒక పిచ్చివాడిని. Get out! Get out! Get out! మనిషిలో ఆశయాలున్నాయి, ఆదేశము ఉంది. ఆదేశంతోనే ఆశయాలను నెరవేర్చాలంటాడు. అవసరమైతే విప్లవం కూడా తేవాలంటాడు. ఆశయం మంచిదైనా దాన్ని ఆచరించే విధానం మంచిది కానప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో పాపం అతనికి తెలియదు. ఏమన్నావు? ఏంటా అన్నావు? ఏమన్నావు? ఏమన్నావురా? అన్నావు? గుడ్ మార్నింగ్ చెప్పావా? నేను అడిగానా? నోరు పచ్చడి చేశారు కదా, ఇంకెందుకు గుడ్ మార్నింగ్? బాధతో పడుకున్నావు. ఈ మార్నింగ్ నీకు బేడా గుడ్డ? గుడ్ మార్నింగ్ అంట, గుడ్ మార్నింగ్. ఎక్కడ 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 ముట్టుకున్నా సరే ఎక్కడ అర్థం అంటున్నావు. నీకు నాన్న రాదా? అసలు నీ అమ్మ నాన్న ఎవరు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? ఎవరు తన్నారు? ఎందుకు తన్నారు? ఎలా తన్నారు? కాళ్ళతో తన్నారా? చేతితో తన్నారా? కర్రతో తన్నారా? రాళ్లతో తన్నారా? లేదంటే నువ్వు పడ్డావా? నేనే, నాకు తెలుసు. త్వరగా వెళ్ళాలి డాక్టర్. నేను ఎప్పుడూ డిలే చేయను. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే త్వరగానే వెళ్ళిపోతారు. నువ్వు పోతావు కాదు డాక్టర్, బాగుపడి వెళ్ళాలి డాక్టర్. బాగుపడి త్వరగా వెళ్ళాలనుకున్న వాడిని మొదటి దెబ్బ తగలగానే పరిగెత్తుకు రావాలి. కానీ పెద్ద హీరోలాగా అక్కడే ఆగి వాళ్ళు ఇచ్చినవన్నీ నిదానంగా పుచ్చుకొని జాగ్రత్తగా దాచుకొని షేపులే మారిపోయి నా చేతులు వచ్చి పడ్డావే. మంత్రం వేసి మాయం చేయడానికి నేనేమైనా మాయల పరాటే అనుకున్నావా? నేను ఎవరో తెలుసా? డాక్టర్ రాధా, MBBS 10 years, 2 times చదివాను. నేను చెప్పిన మాట విను. ఇవాళ 4వ తారీఖు, ఇంకా 15 రోజులు, అంటే 18th, both days inclusive. 18కి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. 15 రోజులా? అవును, నేను కాబట్టి. వెళ్ళడానికి ఎందుకు ఇంత తొందర? నన్ను కొట్టి పాడేశారే, వాళ్ళ తలలు చెక్కి పారేయడానికి. అవును గురు, బందర్లడ్డు లాంటి నీ ముఖాన్ని చట్టి చేసి పారేశారే, వాళ్ళని ఏమన్నావు గురు?
ఏ వీళ్ళు వినకూడదా బూతుబాట దిస్ ఇస్ దట్ బ్యాడ్ ఏమన్నావు ఇప్పుడు చెప్పు ఏమన్నావు లంచా కొడకల్లా